మాగి నరసింగరావుపల్లి శివార్లో 90 కిలోల గంజాయి పట్టివేత. గంజాయి సరఫరా చేస్తున్న గ్యాంగ్ను పక్క ప్రణాళికతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశాలో పెరిగిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా నాందేడ్కు తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 లక్షల విలువ చేసే 90 కిలోల గంజాయిని పట్టుకున్నామని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో 90 కిలోల గంజాయి, ఒక బైక్, ఒక స్కార్పియో వాహనంను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అది నడుస్తున్నాడు వీడియో తీసే వాళ్ళు కూడా నిజామాబాద్ అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సంబంధించినటువంటి ప్రధాన అక్యూజులు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి, ఇతను కూడా సదాశివ నగర్ లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈ రోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, ఇద్దరు సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైక్ TS17E998, స్కార్పియో TG302589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్ గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి పాలపు తిరుపతి, సన్నాఫ్ ఎల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతని దగ్గర పనిచేస్తాడు, సత్నం అనే అతను. ఈ సత్నంది జమినీ తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నరసింగరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషన్, TC302589 అనే వెహికల్. అదేవిధంగా బైక్, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు దొరికారంటే తిరుపతి, సత్యం దొరికారు. సత్నం గెలోత్ సత్నం. మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను, పేపర్ కూడా, మీకు కావాలంటే కూడా నేను అది దాంట్లో పరారయ్యారు. ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ నైట్ 12:30 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 5:30కి ఇది దొరకడం జరిగింది. పర్టికులర్గా ఇది NDPS యాక్ట్, చాలా మీ అందరికి తెలిసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 20B 2Cలో బుక్ చేయడం జరిగింది. ఇది రుజువైతే అప్ టు 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 110 కేజీలు దొరకడం అనేది చాలా పెద్ద కేసు గాంజాకి సంబంధించి. ఎన్ని నెలలు సార్? 110 కేజీలు అంటే 90 2 వెహికల్స్